హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గతంలో శ్రీ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద చాలా వరకు పీటీ వారెంట్లు రైజ్ చేసుకొని చాలా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఆయన విడుదల అవ్వకుండా చాలా కాలం పాటు ఆయన్ని జైల్లోనే ఉంచడం జరిగింది. ప్రస్తుతం అదే పరిస్థితి శ్రీ అంబటి రాంబాబు గారు కూడా వచ్చే అవకాశం ఏవైనా ఉందా అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. మనందరికీ ఇంతకుముందు తెలిసిన విషయమే, శ్రీ అంబటి రాంబాబు గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని చాలా వరకు బూతు పదాలు ఉపయోగించి విమర్శించడం జరిగింది. దీనితో అంబటి రాంబాబు గారి మీద చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవడం జరిగింది. ఈ కేసులకు అనుగుణంగా ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించడం జరిగింది. ఇది జరిగి దాదాపు వారం రోజుల పైన జరుగుతుంది. ఆయన బెయిల్ కోసం కోర్టులో కేసులు వేయడం కూడా జరిగింది. ఈ కేసుల మీద విచారణ ప్రస్తుతం జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చెబుతున్న విషయాల పరంగా ఆయన మీద దాదాపు 36 కేసులు నమోదవడం జరిగిందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. అంటే 36 కేసుల్లో కూడా ఆయన మీద అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేయడానికి అవకాశం ఉందంటే, ఒక కేసులో బెయిల్ వస్తే వేరొక కేసులో పీటీ వారెంట్ తీసుకొచ్చి ఆయన అదే జైల్లో కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా గతంలోనే అంబటి శ్రీ పోసాని కృష్ణమురళి గారి విషయంలో జరిగింది. అదే విషయం ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయంలోనే జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ ఒక పీటీ వారెంట్ తీసుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు పోలీసులు అని చెప్పి తెలుస్తుంది. అంటే ఈరోజు ఆయనకి ఏమైనా సరే కోర్టులోని బెయిల్ లభిస్తే ఆయన మీద ఇమీడియట్గా ఇంకో పీటీ వారెంట్ వేసి ఆయన ఇంకో జైలుకి తరలించే అవకాశం ఉంది. ఈ విధంగా ఆయన మీద 36 కేసులు నమోదయ్యాయి కాబట్టి మరి ఎంతకాలం ఆయన్ని ఇలా జైల్లో నిర్బంధిస్తారో అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. కాకపోతే ప్రస్తుతానికైతే అంబటి రాంబాబు గారు ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. కాకపోతే ఆయన మీద ఏ కేసులు నమోదు చేశారో అనే విషయం తెలిస్తే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళచ్చు. కానీ ఆయన మీద ఏ కేసులు నమోదు చేశారని తెలియకుండా ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. కాబట్టి భవిష్యత్తులో ఆయన ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు అయితే చాలా వరకు తక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఆయన ఏమైనా అదృష్టం బాగుంటే ఆయన మీద పీటీ వారెంట్లు లేవనెత్తకుండా ఆయన ఏమైనా బెయిల్ తెచ్చుకుంటే ఆయన విడుదల చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.